ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు శ్రీను ఏ టు జెడ్ బ్లాగ్స్. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదామండి. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. శంకర్ గారి పని అయిపోయిందా అంటే దానికి అర్థం చెబుతానండి. శంకర్ గారి డైరెక్షన్లో మనకి లాస్ట్ ఇయర్ ఒక సినిమా అయితే వచ్చిందండి. ఈ ఇయర్ కూడా ఒక సినిమా వచ్చింది. లాస్ట్ ఇయర్ వచ్చిన సినిమా ఏంటంటే ఇండియన్ 2 మూవీ అండి. కమల్ హాసన్ గారు హీరో, దాంట్లో సిద్ధార్థ్ వీళ్ళందరూ కూడా సైడ్ క్యారెక్టర్స్ ప్లే చేశారండి. ఆ మూవీ గురించి మాట్లాడుకుందాం. లాస్ట్ ఇయర్ వచ్చిన ఇండియన్ 2 మూవీ అయితే మూవీ గురించి చెప్పాలంటే మూవీ అంతగా అయితే లేదండి, జస్ట్ యావరేజ్ మూవీ అండి. అదేవిధంగా ఈ ఇయర్ రిలీజ్ అయిన జనవరి 10వ తారీఖు అంటే నిన్న రిలీజ్ అయిన గేమ్ చేంజర్ మూవీని కూడా డైరెక్షన్ చేసింది శంకర్ గారే. ఈ మూవీ చూసిన ఆడియన్స్ అయితే శంకర్ గారిని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారండి. దానికి కారణం ఏంటంటే మూవీ యావరేజ్ అని, కొంతమంది మూవీ అసలుకి జస్ట్ ఓకే అని ఈ విధంగా అయితే ట్రోల్ చేస్తున్నారు. దానికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు ఒకే ఒక్కడు, అపరిచితుడు, జెంట్లీమెన్, రోబో ఇటువంటి మంచి సినిమాలను మనకి అందించిన శంకర్ గారి డైరెక్షన్లో ఈ 2 సినిమాలు ఈ విధంగా రావడానికి కారణాలు ఏంటంటే కొంతమంది ఈ విధంగా చెబుతున్నారు. శంకర్ గారు ప్రొడక్షన్ వాల్యూస్, కాస్ట్యూమ్స్ వీటి మీదే దృష్టి పెడతారు. స్టోరీ మీద అంత కాన్సన్ట్రేట్ చేయరు. స్టోరీని ఇంకాస్త ఇంప్రూవ్ చేయాలి, బెటర్గా స్టోరీని ఇంప్రూవ్ చేసి మాకు ఒకప్పుడు భారతీయుడు, జెంట్లీమెన్ అటువంటి మూవీస్ తీయాలి, ఆ విధమైన మూవీస్ అయితే ఆయన డైరెక్షన్ చూడాలని మాకుంది అని ఈ విధంగా కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. గేమ్ చేంజర్ మూవీ అయితే మాత్రం అంటే జస్ట్ ఓకే అని కాదు, యావరేజ్ అని కాదు, మిక్స్డ్ టాక్ తోటి అయితే రన్ అవుతుంది. మూవీని అయితే ఒకసారి చూడొచ్చండి. దీనికి కారణాలు ఏంటో ఈ విధమైన సినిమాలు అయితే ఇదే విధంగా లెగసీ కంటిన్యూ చేస్తే మాత్రం శంకర్ గారి డైరెక్షన్ మీద ఆడియన్స్కు నమ్మకం అయితే పోతుందండి. కాస్త స్క్రిప్ట్ రైటింగ్ కానీ, స్టోరీ నరేషన్ కానీ ఏదైనా కాస్త బెటర్గా ఇంప్రూవ్మెంట్ అయితే చేయాలి శంకర్ గారు. ఓకే అండి, ఈరోజు టాపిక్ అయితే ఇది. అలాగే మనకి రేపు జనవరి 12వ తారీఖు డాకు మహారాజ్, జనవరి 14 సంక్రాంతికి వస్తున్న మూవీస్ అయితే వస్తున్నాయండి. ఆ 2 మూవీస్ని కూడా మనం థియేటర్కి వెళ్ళి చూసి ఎంకరేజ్ చేయాలండి. ఆ 2 మూవీస్ కూడా మంచి కలెక్షన్స్తో మంచి బ్లాక్ బస్టర్లను కోరుకుందాం. మీ శ్రీను ఏ టు జెడ్ బ్లాగ్స్. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి,